ఎవరైతే ఒంటరిగా ఉండలేరో, అలాగే ఒంటరితనాన్ని ఒక నరకంగా భావిస్తారో వారు ఎప్పటికీ కూడా అనుకున్నది సాధించలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే జీవితాన్ని గొప్పగా నిర్మించుకోగలిగే శక్తివంతమైన ఆలోచనలు ఒంటరితనం నుండి మాత్రమే పుడతాయి. ఎలాగైతే శూన్యం నుండి ఈ సమస్త విశ్వం పుట్టిందో సరిగ్గా అలాగే అందుకే తెలివైన వారు ఒంటరిగా ఉంటారు ఎప్పుడు. అర్థమైందా మీకు? నీకు ఎంత బలమున్నా లాభం ఉండదు. దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడు. మీరు ఏడిస్తే భగవంతుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడండి. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికైనా నలుగురు నీ చుట్టూ తిరుగుతారు. మనిషిని జ్ఞానం పెరిగే కొద్దీ మాట్లాడటం మానేసి మౌనంగా ఉండటం నేర్చుకుంటాడు. మనకు కోపం రావటం అంటే ఇతరుల పొరపాట్లకి మనల్ని మనం కష్టపెట్టుకోవడమే. నీ యొక్క కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది, కానీ నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. మన శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పర్లేదు, కానీ మన ఆలోచనలు మాత్రం కుంటివో గుడ్డివో అయితేనే ప్రమాదం. మనం బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. మనం ఆకలితో ఉన్నా అలాగే ఆలోచనలతో ఉన్నా సరైన నిద్ర పట్టదు. ఎదుటి వారి యొక్క చెడ్డ గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలా వెళ్ళాక ఒకలా నటించే పాత్ర కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు, అలాగే సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. నవ్వడం మాత్రమే మీరు నేర్చుకోండి, ఏడవడం మనతో ఉన్నవారు ఎలాగో నేర్పుతారు కదా. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటూ ఉంటుంది. మనిషి కూడా అంతే, అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ కట్టిపడేస్తూ ఉంటాయి. ఇక ఇదే జీవితం అంటే. జీవితం అంటే అర్థమయ్యేలోపు పూర్తయ్యేది కళ, అర్థమయ్యేలోపు ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం, అర్థం తెలిసినా కూడా ఆ సరికొత్త అర్థం వెతికేదే ప్రేమ. కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం. నిజమే కదా? ఎంత కష్టం వచ్చినా కూడా శత్రువు ముందు బాధపడవద్దు, ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుంది తప్ప కనికరం అనేది కలగదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు, నీ నవ్వే వారికి గుండెల్లో మంటను పుట్టిస్తుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదుగుతుంది, అలాగే ఎదురు దెబ్బలు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. ఈ సమాజంలో తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీని నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. 12 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్తున్నాడు అంటే వారి తల్లిదండ్రులు సరిగ్గా లేరని అర్థం. అదే ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసులో సంపాదన కోసం ఉద్యోగానికి వెళ్తున్నాడు అంటే వారి సంతానం సరిగ్గా లేరు అని అర్థం. కొలనులో ఉన్నంతసేపు తామరాకు అంటారు, తింటున్నంతసేపు విస్తరాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు. అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతూ ఉంటుంది. తలదించున్నంత మాత్రాన ప్రతివారు తప్పు చేసినట్టు కాదు మిత్రమా. తగ్గిన ప్రతివారు చేతవాని కారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే కూడా తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. ఎదుటివారి ముఖాన్ని చూసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయకండి. కొంతమంది మనసులో కటిక విషాన్ని నింపుకొని కూడా బయటికి నవ్వుతూ ఉంటారు. మరికొంతమంది గుండెల్లో అగ్ని పర్వతం
బయటకు ఏ సమస్య లేనట్టు సాధారణంగా ఉంటారు. వదిలేసే ముందు ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని గుర్తుంచుకోండి. అన్నీ సాధించాక ఆనందంగా ఉంటుంది అని అనుకోకండి. మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని తెలుసుకోండి. ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా మనోధైర్యం తోడుంటే ఖచ్చితంగా విజయానికి చేరువ చేసే ఏదో ఒక దారి దొరుకుతుంది. తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఉండాలి అంతే. రహస్యాన్ని కాపాడడం, గాయాన్ని మరిచిపోవడం, అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ మూడు కూడా చాలా కష్టతరమైన పనులు. మంచి అందం పుట్టడంతో మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసు కలిగి ఉండటం మీ చేతుల్లోనే ఉంటుంది. మంచి సంపన్నులకు పుట్టడం అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే కూడా ప్రమాదకరమైనది. చెడు మాటలు విని చెడ్డవారి చేరువు కాకు. నీ ముందు నిన్ను తిట్టేవారే నీ మంచిని కోరుకుంటారు అని గ్రహించు. ఇష్టమైన పని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రం చేస్తున్న పనిని ఇష్టపడతారు. ప్రతి పనిని ఇష్టపడతారు. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని ఆశించకండి. అలాగే వారిని మార్చాలి అని ప్రయత్నించకండి. మీరే మారండి. మన కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ పరచం కదా. అది కూడా అలాగే. నిద్రలేని రాత్రులు ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రంతా ఆనందంతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా ఒకటి తప్పకుండా వస్తుంది. ఓర్పుతో ఉండాలి అంతే. నువ్వు పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే తప్పక వస్తారు. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో, కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. బంధం అనేది బాధ్యతల్ని పంచుకునేలా ఉండాలి, కానీ బరువుల్ని దించుకునేలా ఉండకూడదు. నచ్చినవన్నీ ఉన్నా ఏదో లేచి దాని గురించి బాధపడటమే జీవితం కాదంటారా? బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నేర్చుకుంటూ బయటికి ఎప్పుడూ నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడే మనిషి. ఆనందం అనేది ఆశని బట్టి కాదు మిత్రమా, పొందే అనుభూతిని బట్టి వస్తుంది. అలాగే సంతోషం అనేది సంపదను బట్టి కాదు, సంతృప్తి చెందే మనసును బట్టి వస్తుంది. ప్రతి నిత్యం దేనికో దానికి భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడు కూడా ఆపదలు వస్తూనే ఉంటాయి. తప్పు చేయనంత వరకు, ఎవరికి ఏ హాని చేయనంత వరకు ఎవరికి భయపడనవసరం అస్సలు లేదు. ఒక్క మాట మనస్సాక్షి తప్ప సాధించే సత్తా లేనివాడు నా జీవితం ఇంతే అంటాడు, కానీ గెలవాలన్న తపన ఉన్నవాడు నా జీవితం ఇంకా ఉంది అంటాడు. ఇదేం విచిత్రమో కదా. ఉన్నప్పుడు వదులుకుంటాం, కోల్పోయాక వెతుక్కుంటూ ఉంటాం. అవసరం, అలాగే అవకాశం, అలాగే అవమానం, ఈ మూడు కూడా మన జీవితంలో ఒక భాగం. గొప్ప గొప్ప పాఠాలను నేర్పిస్తాయి. ఎవరో వెనుక ఉన్నారని, ఎవరో వెంట వస్తారని ఏది మొదలుపెట్టకు. ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు నమ్మాల్సింది నిన్ను నువ్వు మాత్రమే నమ్మాలి. ఎవ్వరూ నీ దగ్గరికి రారు, ఎవ్వరూ నీ కోసం ఏదీ చెయ్యరని గుర్తుంచుకోండి. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.